హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో, రీసెంట్‌గా మేము అరకు ట్రిప్ వెళ్ళాము. సో, ఆ ట్రిప్ వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో, ఇంకెందుకు లేటు మన వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ ఒక గంట ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరామండి. 6 or 6:30కి బయలుదేరాము. 2 cars మీద వెళ్ళాము. మేము చిన్నన్న వాళ్ళ అందరం కలిసి వెళ్ళామన్నమాట. మేము పిల్లలమందరం ఒక కార్లో ఉన్నాము. డాడీ, మమ్మీ, పిన్ని, చిన్నన్న, మామయ్య అందరూ కలిపి ఒక కార్లో ఉన్నారు. మేము వెళ్తున్న కారు మా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మేము 6:30కి బయలుదేరాము. బయలుదేరినాక ఒక 8:30కి స్టార్టింగ్ ఘాటీ రోడ్ స్టార్ట్ అవ్వకముందు ఒక టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మాకు ఒక టిఫిన్ సెంటర్ కనిపించిందండి. అప్పటికే 9 అయిపోయిందని చెప్పేసి మేము టిఫిన్ చేసాము. అక్కడే షాప్స్లో చాలా కుర్కురే ప్యాకెట్స్ అవి ఇవి కొనుక్కొని ఇంకా కార్తో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయినాక ఇంకా కాస్త ముందుకెళ్ళాక అక్కడ ఒక వ్యూ పాయింట్ వచ్చింది. అక్కడ దిగి కాస్త ఫొటోస్ దిగాము. ఈ వ్యూ పాయింట్ నుంచి మేము బుర్రా కేవ్స్ 10:30కి రీచ్ అయ్యాము. అక్కడ బుర్రా కేవ్స్ బయట చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయండి. ఆ షాప్స్లో అన్నీ బ్యాంబూస్తోని నారతోని తయారైన హ్యాండ్ బ్యాగ్స్, కాఫీ కప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే అక్కడ జిప్ లైన్ కూడా ఉందండి. ఎవరైనా ఎక్కాలి అనుకుంటే టికెట్ పర్ హెడ్ 500 రూపీస్ అంట. అలాగే ఇక్కడ బుర్రా కేవ్స్లోకి కెమెరాస్ గట్టా తీసుకెళ్ళాలంటే దానికి ఒక కాస్ట్ ఉందండి, 100 రూపీస్ అంట. చిన్నపిల్లలకి 60 రూపీస్, పెద్దవాళ్ళకి 80 రూపీస్ బుర్రా కేవ్ టికెట్. అలాగే బుర్రా కేవ్స్ గేట్ ముందు ఉసిరికాయలు, తర్వాత నల్లజీళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారు. ఈ ఒక్కొక్కటి 20 రూపీస్ అలా అంట. మేము కొన్ని తీసుకొని ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు మేము షాపింగ్ చేసామండి. చాలా చేసాము. ఏంటంటే కాఫీ కప్స్ అవి ఒక కప్ 50 రూపీస్ అంట. ఆ తర్వాత అన్ని కాస్త రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. సో మనం ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. తర్వాత బుర్రా కేవ్స్ నుంచి లోపలికి మనం ఎంటర్ అయిపోయాక కాస్త దూరం నడవాలి. అంటే ఒక 5 to 7 minutes అలా ముందుకి నడుస్తూ ఉంటే అప్పుడు మనకి బుర్రా కేవ్స్ వస్తాయి. ఈ అరకు ట్రిప్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదు అంటే ఫ్రెండ్స్తో కానీ అలా వెళ్తే చాలా ఎంజాయ్గా ఉంటుంది. మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. సింగిల్ అయితే కొంచెం బోర్ కొడుతుందండి. మేమైతే చాలా ఎక్కువ మంది వెళ్ళాము, మా చెల్లెళ్ళు అందరం కలిపి. సో మేమైతే చాలా గోల చేసుకుంటూ మొత్తం చాలా ఎంజాయ్ చేసామండి. బుర్రా కేవ్స్ అంతా తిరిగి చూడాలి అంటే మనకి ఒక 1 hour టైం పడుతుందండి. మొత్తం లోపలైతే చాలా ఎక్కువ ప్లేసే ఉంటుంది. అలాగే అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా పైకి ఎక్కాలి. బుర్రా కేవ్స్లోనే స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ చాలా కలర్ఫుల్గా లైటింగ్స్ పెట్టాడండి. ఇప్పుడు చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. మనకి ఫోటో కావాలంటే వాళ్ళు ఫోటో తీస్తారు. ఒక ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనకి మొబైల్లో కూడా పంపిస్తారు. అలాగే మనకు ఒక ఫోటో కాపీ కూడా ఇస్తారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత మిగతాదంతా మేమైతే ఫుల్గా తిరిగేసి చాలా ఫొటోస్ తీసుకున్నాము అందరం కలిసి. తీసేసుకున్నాక మేము అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసామండి. అప్పటికే మాకు ఒక 12 or 1 అయిపోయింది అనుకుంటా. బుర్రా కేవ్స్ నుంచి మేము బయటకు వస్తాడికి ఆ టైం అయ్యింది. అయితే మేము అక్కడే లంచ్ చేయాలనుకున్నాము, బట్ మాకు అక్కడ నచ్చలేదు. సో అలాగని ప్యాక్ చేయించుకున్నామండి లంచ్. మధ్యలో ఎక్కడైనా చెట్ల కింద ఆగి తిందామని చెప్పేసి ప్యాక్ చేయించుకున్నాము. ప్యాక్ చేయించుకొని అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మేము అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్ వెళ్ళాలనుకున్నాము. అందుకని మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మధ్యలో ఒక చోట ఆగి మేము
ఫుడ్ తినేసాము. లంచ్ అస్సలు అంటే అస్సలు బాగాలేదండి. బట్ తప్పక మేము లంచ్ అయితే తెచ్చుకున్నాం కదా, కాబట్టి తినేసాము. అక్కడ దగ్గరలో ఉన్న కాఫీ ప్లాంటేషన్కి వచ్చాము. అక్కడ చాలా అంటే చాలా కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి. అలాగే అక్కడ రోడ్డు మీద చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి, చిన్న చిన్నవి, చాలా చిన్న చిన్న బడ్డీ కొట్లు. అక్కడ కాఫీ కూడా అమ్ముతున్నారు. ఒక కాఫీ 20 రూపీస్ అంట. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అలాగే ఆయుర్వేదిక్ రూట్స్ అవి కూడా అమ్ముతున్నారు. అలాగే బిర్యానీ సామాన్లు అండి, బిర్యానీలో వేసుకుంటాం కదా మనం మసాలాలు, అవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారు. ఒక్క ప్యాకెట్ 20 రూపీస్ అంట. చాలా అంటే చాలా చీప్ అండి. వైజాగ్లో అయితే 2 కాస్ట్ ఉన్నాయి, కానీ అక్కడ చాలా చీపు. మేమైతే చాలా వరకు కొని తెచ్చుకున్నాము. అలాగే కాఫీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. అందరము తాగాము. అక్కడ కాఫీ పౌడర్, పసుపు ప్యాకెట్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. కాఫీ పౌడర్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి నేను తీసుకోలేదు. మసాలా సామాన్లు అయితే మాత్రం నేను అన్నీ తీసుకున్నా. అలాగే అక్కడ బ్యాంబూ చికెన్ కూడా అమ్ముతున్నారండి అప్పటికప్పుడే. మనకు కావాలంటే మనం అప్పుడు చెప్తే వాడు వేడివేడిగా అప్పుడే కుక్ చేసిస్తాడంట. బట్ ఆ రోజు మాకు సాటర్డే, అందుకే మేము ఎవరూ తీసుకోలేదు. బట్ ఖాళీ బ్యాంబూ ఒకటి ఇస్తారా అని చెప్పి మా వాళ్ళు అడుగుతున్నారు, కామెడీ చేశారు అక్కడ. బట్ వాడు ఇవ్వడంట. మేము ఊరికనే అడిగాము ఇస్తారేమో అని చెప్పేసి, అలా ఇవ్వము అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఒకసారి ఆ బ్యాంబూస్ చూసేసి అక్కడే పెట్టేసి అందరము కాఫీ తాగేసి ఇంకా అక్కడి నుంచి కట్కీ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయిపోయామండి. అక్కడి నుంచి మాకు దగ్గర ఈవినింగ్ 4:30 to 5 ఆ టైం పట్టింది మేము కట్కీ వాటర్ ఫాల్స్ చేరుకోవటానికి. కట్కీ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కూడా కొంచెం ఘాటీలాగే ఉంటుందండి, కొంచెం వన్ వే కూడా, కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇది కట్కీ వాటర్ ఫాల్స్కి ముందు వచ్చిన ఊరండి ఇదంతా. చాలా చిన్న విలేజ్. చూస్తున్నారు కదా అక్కడ హౌసెస్ కూడా ఎలా ఉన్నాయో. మేము 4:30 కల్లా కట్కీ వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారండి. వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మేము వెళ్ళే టైంకే ఆల్రెడీ అక్కడ మంచు పడిపోతుంది, 4 to 5 ఆ టైంకే. ఇక్కడ నుంచే మాకు వాటర్ ఫాల్స్ కనిపించాయి చూడండి. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలి. సో మేము రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, కార్ అయితే ఇక్కడే పార్క్ చేసేయాలండి, ఇంతకు మించి ముందుకు వెళ్ళదు. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి. అదిగోండి స్టెప్స్ అలా ఉంటాయి. స్లోప్ ఏరియా అయితే కాదు, మనం ఆ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి. కింద నుంచి మాకు ఒక 15 to 20 minutes పట్టిందండి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి ఒక 10 to 15 minutes పడుతుంది. మేము కొంచెం స్లోగా వెళ్ళాము, అందరం మాట్లాడుకుంటూ అలాగా. చూస్తున్నారు కదా, కూల్గా ఎక్కేయచ్చండి, అంత పెద్ద శ్రమ ఏమీ ఉండదు. ఫస్ట్ మనకు ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుందండి. మనం కావాలంటే అక్కడ కూడా స్నానం చేసుకోవచ్చు. లేదు మనం ఫుల్గా చూడాలి అంటే ఇంకా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడ మెయిన్ వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా హైట్ నుంచి అయితే పడుతుంది, కానీ వాటర్ అయితే ఉందండి. ఐస్ క్యూబ్స్ ఎలా అయితే పడతాయో అలా ఉంది. పైనుంచి వచ్చి మన మీద పడుతుంటే కూల్గా ఫ్రీజ్ అయిపోతాము మనము. చాలా అంటే చాలా చలేస్తుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఒక 15 to 20 minutes అలా స్నానాలు చేస్తూనే ఉన్నాము. చాలా గజ వణికిపోయాము. అయినా సరే ఇంక అలా చేస్తూనే ఉన్నాము. మా అమ్మ మాత్రం భయపడి రాలేదు. సో అందుకని తన్ని కిందన ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందన్నాను కదా, దాని కింద అక్కడికి తీసుకెళ్ళాము. బట్ అక్కడ కూడా తను స్నానం చేయలేదు, కొంచెం ఆడుకుంది కాలుతో అటు ఇటు అని, అంతే. మేమైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. చాలా ఫొటోస్ తీసుకున్నాము. అన్నీ చేసేసి తనని అమ్ముని కొంచెం కిందకి తీసుకెళ్ళాము. అక్కడ తను ఒక 10 minutes అలా ఆడుకుంది. వాటర్ ఫాల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, తప్పకుండా చూడాలి. బట్ ఈ సీజన్లో అయితే ఫిబ్రవరి దాటిపోయాక ఇంకా ఈ వ్యూ అనేది ఉండదంట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలా ఈ 4 monthsలోనే వెళ్ళాలి. తర్వాత వెళ్ళినా ఇంత అందంగా అయితే కనిపించదు. బట్ వాటర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ చలి అయితే విపరీతంగా ఉందండి. చూస్తున్నారు కదా, మేము ఇంకా అలా స్నానం చేస్తూనే ఉన్నాం. మా చెల్లెళ్ళు అయితే అరుస్తూ ఉన్నారు. మా చిన్న కొడుకు జారి పడిపోయాడు, అయినా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు.
అంతా బాగానే ఉందండి. బట్ క్లోత్స్ మార్చుకోవడానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే అస్సలు ఫెసిలిటీస్ బాలేవు. మేము అస్సలు అవ్వక మా కార్‌లోనే మేమే చేంజ్ చేసుకున్నాము. చాలా కష్టం అయింది. చాలా ఇబ్బంది పడ్డాము. బట్ మిగతాదంతా అయితే సూపర్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. ఓకే. 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 ఎక్కడికెళ్ళిపోతున్నారు? అయిపోయింది ట్రిప్ అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ఉంది. పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ.